విశ్వాసం, దీర్ఘశాంతం మరియు వాగ్దానాల ఫలము. ప్రియ సహోదరీ సహోదరుడా, మన జీవిత ప్రయాణంలో దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలను మనం అందరం కోరుకుంటాం. అయితే ఆ ఆశీర్వాదాలను పొందుకోవడానికి అవసరమైన స్థిరత్వాన్ని మరియు సిద్ధపాటును కోరుకోవడానికి చాలామంది వెనుకాడుతుంటారు. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యం నుండి వచ్చినప్పుడు ప్రభూ మార్గము సిద్ధపరచుడి అని గట్టిగా ప్రకటించాడు. అంటే దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని సంకల్పించాడు. దానికోసం మనం సిద్ధపడి ఉండాలి. ఆ కార్యం ఎంత గొప్పదంటే దేవుడు తనను ప్రేమించేవారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. 1 కొరింథీయులకు 2:9. దేవుడు మనకోసం సిద్ధపరిచినది ఎంత గొప్పదో ఊహించండి. సమస్యల గుండా ప్రయాణం బయటపడే ఏకైక మార్గం దేవుడు మన నిమిత్తం మంచిదానిని సిద్ధపరిచాడు అనే ఈ విశ్వాసమే మనకు సమస్యల గుండా నడిచేటప్పుడు ఆత్మీయ ఎదుగుదలను ఇస్తుంది. సమస్యల నుండి పారిపోవాలని మనకు తరచుగా శోధన కలుగుతుంది. కాని ప్రభూ మనల్ని ఆ సమస్యల గుండా నడవమని చెబుతున్నాడు. గుర్తుంచుకోండి, అంతిమంగా వాగ్దానాల ఫలాన్ని పొందుకోవాలంటే మనకు విశ్వాసము, దీర్ఘశాంతము, ఓర్పు మరియు సహనం అవసరం. అందుకే లేఖనం చెబుతోంది, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని చిత్తమును నెరవేర్చినవారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి, దీర్ఘశాంతము అవసరమయ్యున్నది. ప్రయాణంలో మన పాత స్వభావంలో కొంత భాగం అంటే స్వతంత్ర వ్యక్తిత్వం, అపనమ్మకం, గాయపడిన అనుభవాల నుండి వచ్చిన రక్షణ విధానాలు శిలువ యొద్దకు వెళ్లి మరణించాలి. దూషణలు లేదా పాత గాయాల వేర్లు మన మనస్సులో, శరీరంలో బలంగా పాతుకుపోయినప్పుడు అవి కూల్చివేయబడాలంటే మనం గాఢాంధకారపు లోయలగుండా వెళ్లడానికి అనుమతించాలి. దావీదు అన్నట్లు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. కీర్తన 23. ప్రభువు తోడుగా ఉన్నప్పుడు మనం జలములలో బడిదాటునప్పుడు అవి పొర్లిపొర్లవు, అగ్నిమధ్యం నడుచునప్పుడు కాలిపోము. యెషయా 43:1-2. దుర్గములను పడద్రోయుట మరియు భయమును జయించుట. మన మనస్సులో బలమైన దుర్గాలవలె స్థిరపడిన తప్పుడు ఆలోచనలను, అపనమ్మకాలను మనం కూల్చివేయాలి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, శరీర సంబంధమైనవి కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కల యుద్ధోపకరణాలు మనకు ఉన్నాయి. మనం ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడనట్లు చెరపట్టి 2 కొరింథీయులకు 10:4-5 సత్యానికి విరుద్ధమైన ప్రతి తలంపును బంధించాలి. ఇలా మనం విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రధాన అడ్డంకి భయం. దేవుడు మనకు చెప్పిన దానికంటే అపవాది మాటలపై మనం ఎక్కువ విశ్వాసముంచేలా భయం మనల్ని భయపెడుతుంది. భయం అనేది తరచుగా విజమని కనిపించు అసత్య సాక్ష్యం. ఈ భయమును మనం ఎదుర్కొని దానిని భయపెట్టగలగాలి. అంటే దేవుని వాక్యంపై నిలబడి మన జీవితంలో పనిచేయడానికి దేవునికి అనుమతివ్వాలి. భయమును బంధించి దేవునిపై మన విశ్వాసాన్ని కట్టినప్పుడే ఆయన మన జీవితాలలోని ఒక్కొక్క ముడిని విప్పి మనల్ని తిన్నవిగా చేయగలడు. కట్లు విప్పబడిన విడుదల. షేద్రకు, మెషేక్, అబెద్నెగో కథ దీనికి గొప్ప ఉదాహరణ. మండుతున్న అగ్నిగుండంలోకి పడద్రోయబడినప్పుడు దేవుడు వారిని రక్షించగలడని వారికి తెలుసు. ఒకవేళ రక్షించకపోయినా వారు దేవునికి నమ్మకంగా ఉంటామని నిశ్చయించుకున్నారు. అటువంటి నిశ్చయత మనకు ఉండాలి. వారు కట్టివేయబడి అగ్నిలో పడద్రోయబడ్డారు. కాని రాజు అగ్నిలోనికి చూడగా వారు కట్లు విప్పబడి నడుస్తున్నారు. వారితోపాటు 4వ వ్యక్తిని కూడా రాజు చూశాడు. ఇది ఎంత అద్భుతమైన సత్యం! మనం సమస్యలలో కట్టబడి ఉన్నప్పుడు ఆ సమస్యలలో నుండి నడుచుచుండగానే మన కట్లు విప్పబడి విడుదల లభిస్తుంది. మీరు ఆ అగ్నిగుండా బయటకు వచ్చినప్పుడు మీకు కాలిపోయిన వాసన కూడా అంటదు. సమస్య మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నించినా దేవుడు తన వాగ్దానాల ద్వారా మిమ్మల్ని సంరక్షిస్తాడు. కాబట్టి ప్రభువైన యేసును వెంబడించడానికి నిర్ణయించుకోండి. ఆయన మార్గం ఎల్లప్పుడూ తిన్ననిది. ఎంత కష్టతరమైనా ఈ విశ్వాస పరుగుపందెములో నిలబడి దాన్ని ముగించడానికి నిర్ణయం తీసుకోండి. భయపడవద్దు, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. వాగ్దానాల ఫలాన్ని పొందుకోవడానికి దీర్ఘశాంతము కలిగి ముందుకు సాగండి.